లగ్జరీ యూటిలిటీ వెహికల్ అయితే మీకు చూపించబోతున్నాను. సో కార్ రివ్యూలోకి వెళ్లే ముందు వెల్కమ్ టు వి ఆటోమొబైల్స్. ఈసుజులో మనం ఆల్రెడీ ఒక కార్ అయితే చూసాము. ఇప్పుడు నేను చూపించబోయేదైతే లగ్జరీ యూటిలిటీ వెహికల్ అన్నమాట. ఇదైతే కొత్తగా లాంచ్ అయింది, షోరూమ్ లో మెల్లమెల్ల మెరిసిపోతుంది. ఏంటి దీని లగ్జరీ ఏముంది అనేది అయితే నేను చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే లుక్ చూసేద్దాం. లుక్ అయితే నిజంగానే లగ్జరీస్ గానే ఉంది, విత్ క్రోమ్ ఎలిమెంట్ తోటి అనమాట. గ్రిల్ పార్ట్ క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే ఉంది. ఈసుజు కూడా క్రోమ్ ఎలిమెంట్ తోటి బ్యాడ్జింగ్ అయితే ఇచ్చేసింది. దీని సింబల్ అంతా గ్రిల్ పార్ట్ అంతా కూడా క్రోమ్ తోటి అయితే డిజైన్ చేసింది. కింద పార్ట్ వచ్చేసి వెళ్తే గ్రిల్ పార్ట్ ఇదంతా కూడా హార్డ్ ప్లాస్టిక్ యూజ్ చేశారు అండ్ కింద బాడీ కలర్ ఇచ్చేసారు అనమాట. ఇక్కడ మనం చూస్తున్నాం రిఫ్లెక్టర్స్. మెయిన్ గా చెప్పుకోవాల్సింది హెడ్ ల్యాంప్స్. ఇది BI LED హెడ్ ల్యాంప్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ DRL లైట్స్ తోటి అనమాట. కింద చూస్తున్నాం మనం ఫాగ్ ల్యాంప్. దాని చుట్టూ కూడా మనకి క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేశారు. చూడడానికి అయితే కార్ చాలా పెద్దగా ఉంది కదా, లోపల ఎలా ఉంటుంది ఏంటి, ఎక్స్టీరియర్ పార్ట్ ఏంటి, ఇంటీరియర్ పార్ట్ ఏంటి మొత్తం చూపించబోతున్నాను. సో వీడియో ఫుల్ లెంత్ అయితే చూడండి. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కింద ఇన్స్టాగ్రామ్ అఫీషియల్ లింక్ కూడా ఉంది, దాన్ని కూడా ఫాలో చేయండి. ఈ కారు మనకి రివ్యూకి ఇచ్చిన వాళ్ళు LB నగర్ మహావీర్ షోరూమ్ వాళ్ళు. ఈ కార్ మీరు టెస్ట్ డ్రైవ్ చేయాలనుకున్నా, దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కావాలనుకున్నా కింద డిస్క్రిప్షన్ లో వాళ్ళ నెంబర్ ఉంటుంది, వాళ్ళకి కాంటాక్ట్ చేయండి. సైడ్ మిర్రర్ చూస్తున్నారా, అది నిజంగానే ఫ్రంట్ లో కాదు బ్యాక్ లో కూడా మిర్రర్ లాగానే ఉంది. అంతగానో క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేసి డిజైన్ చేశారు. మామూలుగా మనకి బాడీ కలర్ లోనే మిర్రర్ అయితే ఉంటుంది. నేనైతే చాలా అందంగానే కనిపిస్తున్నాను, అంత స్టైలిష్ గా ఉంది. కింద ఇండికేటర్స్ ఉన్నాయన్నమాట, అది కూడా పెద్దగా కనిపిస్తున్నాయి ఇండికేటర్స్ కూడా. ఇది 360 డిగ్రీ కెమెరా కాదు, సో ఓన్లీ రేర్ లో మాత్రమే కెమెరా ఉంది. అది రేర్ పార్ట్ కి వెళ్ళినప్పుడు నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మెన్షన్ చేసింది క్రోమ్ ఎలిమెంట్ తోటి ఎస్కాప్ జెడ్ అనమాట. ఈసుజులో ఎస్కాప్ జెడ్ అనేది హైర్ ఎండ్. ఈ ఇంజన్ టైప్ వచ్చి మనకి 4 సిలిండర్ కామన్ రైల్ వేరియబుల్ జియోమాట్రిక్ టర్బో ఇంటర్ కూల్డ్ ఇంజన్ అయితే ఇందులో వాడటం జరిగింది. ఇంజన్ సీసీ వచ్చి 2499 సీసీ ఉంది. దీని మాక్సిమం పవర్ వచ్చి 100 RMP ఉంది అండ్ మాక్సిమం టార్క్ వచ్చి 176 Nm ఉంది. ఇంకా రేర్ పార్ట్ విషయానికి వచ్చేసరికి మనం చూస్తున్నాం రేర్ లో బ్రేక్ ల్యాంప్స్ అండ్ ఇండికేటర్స్ అన్నమాట స్టాండింగ్ పొజిషన్ లో అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మెన్షన్ చేసింది ఇది జెడ్ అన్నమాట, టాప్ అండ్ మోడల్ అండ్ జెడ్ 2.5 TD అన్నమాట. ఇది ఇంజిన్ మోడల్ అన్నమాట. క్రోమ్ ఎలిమెంట్ తోటి అయితే మెన్షన్ చేసింది. ఇక్కడ చూస్తున్నాం ఈసుజు స్టిక్కర్ కనిపిస్తుంది అండ్ ఈసుజు D-Max అన్నమాట. D-Max లో ఇది జెడ్ టాప్ అండ్ మోడల్ అయితే నేను ఇప్పుడు చూపిస్తుంది. సో అదంతా కూడా క్రోమ్ ఎలిమెంట్ తోటి ఇక్కడ మనకి కనిపిస్తోంది. ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ తోటి అంటే ఇది అడ్వాన్స్డ్ గా వచ్చింది. సో హైలీ అంటే లగ్జరీస్ యూటిలిటీ వెహికల్ అని చెప్పుకున్నాం కదా, సో ఆ లగ్జరీ ఎలా కనిపిస్తుంది, క్రోమ్ ఎలిమెంట్ అంతా యూజ్ చేస్తే ఆ లగ్జరీ లుక్ అయితే వస్తుంది అనమాట. అందుకని ఎక్కువ క్రోమ్ ఎలిమెంట్ అయితే యూజ్ చేయడం జరిగింది. హ్యాండిల్ లో రేర్ వ్యూ కెమెరా అనమాట ఇక్కడ ఉంది. సో ఇంకా ఇది ఓపెన్ చేస్తే టైల్ గేట్ అయితే ఓపెన్ అవుతుంది. దీని బూట్ స్పేస్ కన్నా కూడా ఇది ఎంత కెపాసిటీ మోస్తుంది అంటే 900 kgs వరకు అయితే ఇందులో మనం గూడ్స్ అయితే వేసుకొని వెళ్ళచ్చు. అది ఎలాంటి గూడ్స్ అయినా పర్లేదు, అంటే వాటర్ టీన్సా, మిల్క్ క్యాన్సా, లేకపోతే టెంట్ లో వేసుకుంటారు క్యాంపనింగ్ కి వెళ్ళేటప్పుడు, వాట్ ఎవర్ లగేజా ఏదన్నా కానీ 900 kgs వరకు అయితే దీని కెపాసిటీ ఉందన్నమాట. ఎక్కడానికి కూడా మనకి ఫుట్ స్టెప్ అండ్ బంపర్ రెండు కలిపి ఒకటే ఇచ్చారు. ఇక్కడ 2 సెన్సార్స్ ఉన్నాయి, రేర్ సెన్సార్స్ ఈ బంపర్ లోనే ఇవ్వడం జరిగింది. ఇదెక్కే మనం బూట్ స్పేస్ లో స్టోరేజ్ అయితే చేసుకోవడానికి కంఫర్టబుల్ గా ఇచ్చారన్నమాట. అది మౌంటెడ్ ల్యాంప్ అన్నమాట. అక్కడ చాలా పెద్దగా కనిపిస్తుంది. నార్మల్ గా కార్స్ లో కన్నా వెహికల్ పెద్దది కదా, మరి వెహికల్ కి తగ్గట్టే ఉండాలి కదా, దానిపైన షార్క్ షేప్డ్ యాంటీనా అయితే కనిపిస్తోంది. టైర్ పార్ట్ విషయానికి వచ్చేస్తే ఇది R16 ఇంచ్ టైర్. ఇంత పెద్ద వెహికల్ ఉంది కదా, దానికి R16 ఇంచ్ టైర్ ఏంటా అని డౌట్ వచ్చి ఉంటుంది కదా. సో ఆ డౌట్ ఏం లేదు. R16 అంటే మనం మెజర్ చేసేది ఈ మధ్యలో ఉండే ఈ గ్యాప్ ని మాత్రమే 16 ఇంచెస్ లో అయితే క్యాలిక్యులేట్ చేస్తాం అన్నమాట. ఇది ఆఫ్ రోడ్ వెహికల్, సో దానికి కావాల్సింది ఏంటంటే విత్. ఈ విత్ వచ్చి మనకి 205 ఉంది. సో ఆ విత్ వల్ల మనకి గ్రిప్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అంటే గూడ్స్ కోసం సంబంధించింది కదా, ఎక్కువ మట్టి రోడ్లు అక్కడ తిరుగుతుంది కదా, దానికి తగ్గట్టుగా టైర్ అయితే డిజైన్ చేశారు. ట్యూబ్లెస్ టైర్స్ అనమాట. బ్యాక్ లో డ్రమ్ బ్రేక్, ఫ్రంట్ లో అయితే డిస్క్ బ్రేక్ ఇవ్వడం జరిగింది. ఇంకా పైన చూస్తున్నాం మనం రూఫ్ రైలింగ్ కనిపిస్తుంది కదా. రూఫ్ రైలింగ్ మనం టై కూడా చేసుకోవచ్చు, అంటే గూడ్స్ పైన పెట్టుకొని టై చేసుకోవడానికి కంఫర్టబుల్ గా అయితే రూఫ్ రైలింగ్
స్టైలింగ్ ఇచ్చారు, చూస్తున్నారు కదా. కొన్ని అయితే ఫ్యాషనబుల్ గా చూస్తుంటాం, కానీ ఇక్కడైతే టై చేసుకోవడానికి ఉంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా క్రోమ్ ఎలిమెంట్ తోటే హ్యాండిల్ ఇచ్చారు. మెయిన్ గా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఫుట్ స్టెప్ అయితే ఇచ్చారు. బిఫోర్ మనం చూసినప్పుడు డిమాక్స్ కారు నేను ఆల్రెడీ చేస్తున్నాను కదా, మన ఛానల్ అయితే ఆ వీడియో ఉంది. అందులో అయితే ఫుట్ స్టెప్ మిస్ అయ్యింది, ఎక్కేటప్పుడు కొంచెం కంజెస్టెడ్ గా ఉంటుంది. కానీ ఇక్కడ ఫుట్ స్టెప్ ఉంది కదా, ఇది చాలా కంఫర్టబుల్ గా మనం ఎక్కి కూర్చోవచ్చు అనమాట. ఇసుజు కీ అయితే నా చేతిలో ఉంది, చిన్నది క్యూట్ గా ఈసుజు అని అయితే మెన్షన్ చేసి ఉంది. ఇక్కడ చాలా క్యూట్ గా అనిపిస్తుంది. ఈసుజు అంటే ఏంటో తెలుసా? ఈసుజు అంటే ఇంగ్లీష్ లో అయితే 50 బెల్స్ అని అర్థం అంట. ఇందాకే చూసాను, సో అది మీతో షేర్ చేస్తాను అనమాట. కీలో మనకి లాక్ అండ్ అన్లాక్ ఉంది. నేనైతే లోపలికి వెళ్తున్నాను. ఇదంతా కూడా హాట్ ప్లాస్టిక్ తోటి డిజైన్ చేసింది. ఇది పియానా బ్లాక్ కలర్ తోటి ఉంది. ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ తోటి హ్యాండిల్ అయితే ఉంది. లాక్ అండ్ అన్లాక్ కూడా క్రోమ్ ఎలిమెంట్ తోటి ఇచ్చారు. ఇక్కడ చిన్న స్లాట్ ఇచ్చారు. ఇది మౌంటెడ్ షేప్ లో ఉంది. పవర్ విండో బటన్స్ అన్నమాట ఇవన్నీ. అండ్ ఆటో పవర్ విండో బటన్ కూడా ఉంది అనమాట. కొంచెం సర్టెన్ స్పీడ్ వెళ్ళగానే ఆటోమేటిక్ గా లాక్ అయితే అయిపోతాయి డోర్స్ అన్ని. లాక్ అండ్ అన్లాక్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్. కింద ఇక్కడైతే బాటిల్ హోల్డర్ ఉంది. చాలా పెద్ద స్పీకర్ ఉంది. ఎక్కైతే చూస్తున్నాను, డ్రైవర్ సీట్ లో ఎక్కి కూర్చోడానికి హ్యాండిల్ అయితే కంఫర్టబుల్ గా ఉంది. ఇది రెక్లైనర్ అడ్జస్ట్మెంట్ కి, సీట్ అడ్జస్ట్మెంట్ కి ఇక్కడ లివర్ ఉందన్నమాట. ఎంత బ్యాక్ వెళ్తున్నాను చూడండి, ఇంత బ్యాక్ అయితే నేను వెళ్తున్నాను. అండ్ ఫ్రంట్ కి చూద్దాం ఎంత ఫ్రంట్ కి వస్తుంది అనేది. ఇంత ఫ్రంట్, ఇక నా కాళ్ళు కూడా పట్టట్లేదు, అంత ఫ్రంట్ కి అయితే వస్తుంది. అమ్మ ఇంకెళ్ళలేదు నేను, సో నా కాళ్ళు అయితే తాకుతున్నాయి. అంత ముందుకు వెళ్ళొచ్చు, అంత బ్యాక్ వెళ్ళొచ్చు. ఓకే, హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారు. ఇది ఎలక్ట్రానిక్ ఫోల్డబుల్ మిర్రర్ అన్నమాట. దానికి సంబంధించి అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన బటన్స్ అన్ని కూడా ఇచ్చారు. లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, దానికి సంబంధించిన బటన్స్ ఇక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ కప్ హోల్డర్ ఒకటి ఇచ్చారు. డ్రైవర్ కి కూడా కప్ హోల్డర్ ఉండాలి కదా, మరి అన్యాయం జరుగుతుంది డ్రైవర్ కి. కప్ హోల్డర్ ఇక్కడ, దానిపైన ఏసీ వెంట్ ఉంది. ఇదంతా కూడా పియానా బ్లాక్ కలర్ తోటి ఉందన్నమాట. కింద చూస్తుంటే మనకి ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 55 లీటర్స్ ఉంది. అండ్ డిఎఫ్ కెపాసిటీ వచ్చి 14 లీటర్స్ ఉంది. ఇది ఫ్యూయల్ ట్యాంక్ ఓపెన్ చేసుకోవడానికి, ఇది ఫ్రంట్ బానెట్ ఓపెన్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ కూడా ఒక స్లాట్ అయితే ఇచ్చారు, ఏదైనా థింగ్స్ పెట్టుకోవడానికి. చూస్తున్నట్టయితే చాలా ఆర్గనైజ్ చేసింది. సో స్టీరింగ్ ఉంది. ఫైనల్లీ నా చేతిలో ఇసుజు. చాలా క్యూట్ గా క్రోమ్ ఎలిమెంట్ తోటి డిజైన్ చేస్తున్నారు. చాలా క్యూట్ గా ఉంటుంది. నేమ్ ఎందుకో చూస్తుండగానే కొంచెం క్యాచీగా ఉంటుంది. ఇక్కడంతా లెఫ్ట్ సైడ్ వాల్యూమ్ బటన్స్ ఉన్నాయి. మోడ్స్ అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి, కాల్ సంబంధించింది బటన్స్ అయితే ఇక్కడ ఉన్నాయన్నమాట. ఇదంతా వైపర్ సంబంధించిన లివర్ అయితే ఇక్కడ ఉంది, వైపర్ కంట్రోలర్స్. ఇటు సైడ్ మనకి హై బీమ్ లో బీమ్ అడ్జస్ట్మెంట్ కి సంబంధించిన లివర్ ఉంది. ఇంకా క్లస్టర్ చూద్దాం. క్లస్టర్ మనకి ఎనలాగ్ క్లస్టర్ ఇచ్చారు. కీ రిమైనింగ్ వస్తుంది. కీ పెట్టగానే వెల్కమ్ అంటోంది. సీట్ బెల్ట్ పెట్టుకోమని కూడా చెప్తుంది మనకి సేఫ్టీ కోసం. యావరేజ్ స్పీడ్ చూపిస్తోంది, డిస్టెన్స్ చూపిస్తోంది, ఎంత వరకు ట్రావెల్ చేసింది ఈ వెహికల్ అనేది చూపిస్తోంది. 220 కిలోమీటర్స్ వరకు టాప్ స్పీడ్ మనకైతే ఇక్కడ ఉంది. ఆఫ్ రోడ్ వెహికల్స్ లో చాలా రేర్ గా చూస్తుంటాం అనమాట. స్క్రీన్ అయితే టచ్ స్క్రీన్, ఇది 7 ఇంచెస్ స్క్రీన్ అయితే కనిపిస్తోంది. యాపిల్ కార్ప్లే అండ్ ఆండ్రాయిడ్ ఆటో సపోర్ట్ చేస్తుంది. రేడియో ఉంది, మ్యూజిక్ సిస్టమ్ ఉంది, యూఎస్బి ఛార్జింగ్, ఈక్యూ, ఫోన్ లింక్ ఉంది, సెట్టింగ్స్ ఉన్నాయి. సెట్టింగ్స్ లో ఏమేమి ఉన్నాయి చూద్దాం. లాంగ్వేజ్ సెట్టింగ్స్, లైటింగ్, రేడియో రిలీజియన్ సెట్టింగ్స్ అన్నమాట. అంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి. టైమర్ ఉంది, ఇది డీప్. వాల్ పేపర్స్ కూడా మార్చుకోవచ్చట. హోమ్ లో అయితే ఉన్నాయి. ఇది వాల్యూమ్ కి సంబంధించింది. కింద చూస్తున్నాం ఎయిర్ ప్యూరిఫైయర్ కూడా ఉంది. అండ్ ఏసీ టెంపరేచర్ కి కంట్రోల్ చేసుకోవడానికి సంబంధించిన బటన్స్ అన్నమాట ఇక్కడంతా ఉన్నాయి. అండ్ ఇది కార్ లో అడ్జస్ట్ చేసుకోవడానికి, ఎయిర్ అండ్ ఏసీని అడ్జస్ట్ చేసుకోవడానికి బటన్స్ ఉన్నాయి. యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ అన్ని కొంచెం హిడెన్ గా పెట్టారు. దానికి సంబంధించింది ఇక్కడ ఉంది యూఎస్బి ఛార్జింగ్ స్లాట్. అవసరం లేదంటే క్లోజ్ చేసుకోవడానికి చిన్న క్యాప్ గా కూడా ఇచ్చారనమాట. అంటే లోపల దాచి పెట్టినట్టు ఉన్నాయి. ఇదంతా కూడా నీట్ గా ఉంది. పార్కింగ్ బటన్ మనం ఇక్కడ చూస్తున్నాం. ఇక్కడ ఏదైనా ఫోన్స్ లాగా పెట్టుకోవడానికి ఇక్కడ ఒక స్లాట్ అయితే ఇవ్వడం జరిగింది. క్యాబిన్ అంతా కూడా చాలా నీట్ గా స్టైలిష్ గా కనిపిస్తోంది. నాకైతే ఆఫ్ రోడ్ వెహికల్ లో ఈ మాత్రం ఇవ్వడం అంటే చాలా అరుదుగానే చూస్తుంటాం మనం. స్టాండింగ్ పొజిషన్ లో ఏసీ వెంట్స్ చూస్తున్నాం. దాని అవుట్ లైన్ అంతా కూడా పియానా బ్లాక్ కలర్ తో ఇచ్చారు, దేని లుక్ అయితే పెంచడం కోసం. ఇక్కడ మనం చూస్తున్నాం గేర్ రాడ్ 5 గేర్ ప్లస్ రివర్స్. ఇక్కడ గేర్ రాడ్ ఇన్ మాన్యువల్ హ్యాండ్ బ్రేక్ చూస్తున్నాం. ఇక్కడ మళ్ళీ 2 కప్ హోల్డ్స్ అయితే ఉన్నాయి. సో ఆర్మ్ రెస్ట్ సాఫ్ట్ గా అయితే లేదు, అంత హార్డ్ ప్లాస్టిక్ అయితే యూజ్ చేశారు. దీని కింద స్టోరేజ్ అయితే ఉంది. చాలా పెద్దగానే, అంటే చాలా పెద్దగానే కాదు, నేను చాలా పెద్దగానే మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేసేయకండి. నా మాటలు అలా ఉంటాయి. అంటే ఈ మధ్య కాలంలో చూస్తున్న క్యూట్ చిన్న స్టోరేజ్ ఇస్తున్నారు, అలా కాకుండా కొంచెం పెద్ద స్టోరేజ్ అయితే ఉందన్నమాట. ఇంకా సీట్ విషయానికి వచ్చేస్తే కంఫర్టబుల్ గా ఉంది. సీట్ అయితే క్లాత్ తోటి స్టిచ్ చేసింది అనమాట. అండ్ హెడ్ రెస్ట్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అనమాట. డ్రైవర్ కి అండ్ కో డ్రైవర్ కి అడ్జస్టబుల్ ఇచ్చారు. నాకైతే అడ్జస్ట్ చేసుకోకర్లేదు, నా తలకాయకి అయితే సరిపోయింది. ఇది నా హైట్ కి తగ్గట్టు. ఇంకా 6 ఫీట్ ఉన్న
ఉన్న వాళ్ళకైతే అడ్జస్ట్ చేసుకోవడానికి ఇచ్చారనమాట. సో ఇక్కడ చూస్తున్నాం క్యాబిన్ లైట్ అనమాట, ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. అంటే రెండు ఖచ్చితంగా ఆన్ అయిపోతాయి, ఆఫ్ చేసుకుంటే రెండు కూడా ఆఫ్ అయిపోతాయి. చిన్న క్యూట్ గ్లో బాక్స్ అయితే ఉంది. అండ్ రేర్ వ్యూ మిర్రర్ ఇక్కడ చూస్తున్నాం మనం, ఇది కూడా చాలా వెడల్పుగా పెద్దగా కనిపిస్తోంది. అక్కడైతే మనకి ఫోల్డబుల్ కాదు, అది కూడా ఫిక్స్డ్ హ్యాండిల్ ఉందన్నమాట. అటు సైడ్ మల్టిపుల్ స్టోరేజెస్ అయితే ఉన్నాయి చూస్తున్నాం కదా. ఇక్కడ ఒక స్టోరేజ్ బాక్స్ ఇచ్చారు, యాక్చువల్ గా గ్లో బాక్స్ ఉంటుంది, కింద మనం చూస్తాము. ఇది మల్టిపుల్ స్టోరేజ్ బాక్స్ పైన ఉంది. ఇది 12 watts ఛార్జింగ్ స్లాట్ అన్నమాట, ఇక్కడ ఉంది చూస్తున్నాం కదా. అండ్ దాని పక్కన స్టోరేజ్ కూడా ఉందన్నమాట. కింద గ్లో బాక్స్ ఉంది, ఇది కూడా సఫిషియంట్. అంటే ఒక్కొక్క చోట చూస్తున్నట్టయితే కంప్లీట్ గా ఎక్కువ స్టోరేజ్ ఇచ్చి ఒకటే డోర్ ఇస్తారు, లోపలికి చాలా డెప్త్ గా మనకి స్టోరేజ్ ఉంటుంది. అలా కాకుండా దీన్ని పార్టిషన్ చేసి 2 స్టోరేజ్ బాక్స్ లాగా డివైడ్ చేశారన్నమాట. ఇది కూడా బాగుంది, ఈ ఐడియా నాకు ఎందుకు బాగా నచ్చింది. ఇందులో కొన్ని పెట్టుకుంటాం, అవసరం అయితే అది తీస్తాం, లేకపోతే ఇది తీసుకుంటాం. దాని పక్కన ఏసీ వెంట్ ఉంది. ఇదంతా కూడా పియానా బ్లాక్ కలర్ తోటి డిజైన్ చేసి ఉంది. కప్ హోల్డర్, యాక్చువల్ గా కప్ హోల్డర్స్ సపరేట్ ఇచ్చారన్నమాట. డ్రైవర్ కి సపరేట్ గా, కో డ్రైవర్ కి సపరేట్ గా ఇచ్చారు. ఇది అవసరం లేదు అనుకుంటే క్లోజ్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా నాకు చాలా బాగా నచ్చినాయి. ఇందులో అవసరం లేని వాటిని క్లోజ్ చేసి పెట్టుకునే ఆప్షన్ అయితే నాకు బాగా నచ్చింది. ఎందుకు ఊరికి అలాగా దిష్టి పెడకల్లాగా కప్పుకు లేదనుకోండి, కప్ హోల్డర్ ఎందుకు బయట విగ్రహంలా మళ్ళీ అందులో డస్ట్ కూడా పడుతుంది, లోపల పెట్టేసుకుంటే నీట్ గా ఉంటుంది. ఆ డిజైన్ చేసిన విధానం అయితే నాకు, నేను ఈ వెహికల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి ఈ వెహికల్ లోనే నాకు ఆ పద్ధతి నచ్చిందని చెప్తున్నాను, వేరే దాంతో కంపేర్ చేయట్లేదు. ఓకే, మాన్యువల్ కాబట్టి 3 పెడల్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడైతే నేను బ్యాక్ సీట్ లోకి వెళ్తున్నాను, చూసేద్దాం. ఇది కంప్లీట్ గా 90 degrees లో అయితే ఓపెన్ అవ్వట్లేదు, బట్ పట్టుకొని ఎక్కడానికి హ్యాండిల్ అయితే ఉంది కదా, సో దాన్ని యూజ్ చేసుకొని మన బాడీని అయితే పైకి లేపి ఎక్కాల్సి వస్తుంది. ఇవి హెవీ వెహికల్స్ కాబట్టి ఇట్లా ఎక్కితేనే కంఫర్టబుల్ గా ఉంటుంది అనమాట. లగ్జరీ యూటిలిటీ వెహికల్ అని చెప్పుకున్నాం కదా, సో దానికోసం అనుకుంటా క్రోమ్ ఎలిమెంట్ కానీ పియానా బ్లాక్ కలర్ తోటి డిజైన్ అయితే చేసింది. డోర్ ఓపెన్ చేయగానే పియానా బ్లాక్ కలర్ తో ఇక్కడైతే కనిపిస్తోంది. అండ్ ఇక్కడ క్రోమ్ ఎలిమెంట్ కూడా అసలు మెరిసిపోతుందండి. ఇక్కడ లాక్ అండ్ అన్లాక్ బటన్ అయితే ఉంది. ఇది డోర్ హ్యాండిల్ మనకి క్రోమ్ ఎలిమెంట్ తోటి ఇచ్చారు. కింద పవర్ విండో బటన్ ఉంది, చిన్నది స్లాట్ ఇచ్చారు అన్నమాట, ఏదైనా కీస్ లాంటివి పెట్టుకోవడానికి. దాని కింద బాటిల్ హోల్డర్ ఉంది, ఆ కిందనే పెద్ద స్పీకర్ అయితే ఉంది. సో ఇక్కడ కూర్చున్నప్పుడైతే కంప్లీట్ గా రెక్లైనర్ అని కాదు కానీ బాడీ అయితే రిలాక్సింగ్ పొజిషన్ లో ఉంది. టై సపోర్ట్ అయితే మొత్తం టై వరకు లేదు, అంటే ఇది నేను కొంచెం ఎడ్జ్ కూర్చున్నాను, మధ్యలో కూర్చొని చూద్దాం. స్టిల్ నాకు సీట్ విత్ అయితే టై వరకు లేదు కానీ కంఫర్టబుల్ గానే ఉంది, మరి అంత ఫస్ట్ గా అయితే లేదు. ఇట్లా కూర్చుంటే కనుక టై వరకు ఉంది. రిలాక్సింగ్ మోడ్ లో కూర్చుంటే కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే నా హైట్ వచ్చి 5.6 ఉంది కాబట్టి నా హైట్ కి తగ్గట్టు కూర్చోవాలంటే టైకి కొంచెం తక్కువే ఉంది సీట్ విత్ అయితే. మ్యాగజైన్ పాకెట్స్ అయితే ఉన్నాయి ఫ్రంట్ లో. 3 passengers కి హెడ్ రెస్ట్ అయితే ఇవ్వలేదు, ఓన్లీ 2 passengers కి మాత్రమే హెడ్ రెస్ట్ ఇచ్చారు. అది అడ్జస్టబుల్ ఉంది 2 passengers కి. 3 passengers కి సీట్ బెల్ట్ అయితే ఇచ్చారు అనమాట. ఇది కొత్త వెహికల్, సో అందుకే నేను షోరూమ్ లోనే చేయాల్సి వస్తుంది. టెస్ట్ డ్రైవ్ కి వచ్చినప్పుడు ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ అయితే చేసి చూపిస్తాను. అండ్ నేను ఏ కార్ డ్రైవ్ చేసి చూపిస్తే చూడడానికి ఇష్టపడుతున్నారు అనేది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. నేను ఆ కారు టెస్ట్ డ్రైవ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. చాలా మంది అడుగుతున్నారు అన్ని షోరూమ్ లో చేసేస్తున్నారని, సో అందుకు చెప్తున్నాను. నాకు న్యూ లాంచ్ అవ్వగానే చేస్తున్నాను కాబట్టి షోరూమ్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటున్నాయి కార్స్. ఇక్కడ ఆర్మ్రెస్ట్ అయితే ఇచ్చారు, కావాలంటే తీసుకోవచ్చు, కానీ కప్ హోల్డర్స్ అయితే ఏం లేవు, ఓన్లీ ఆర్మ్రెస్ట్ ఉందన్నమాట. యూఎస్బి ఛార్జింగ్ స్లాట్ ఒకటి ఇచ్చారు చిన్నది, ఇది క్లోజ్ కూడా చేసేసుకోవచ్చు, అక్కర్లేదు అనుకుంటే చిన్న క్యాప్ కూడా ఉంది. ఇక్కడ కప్ హోల్డ్స్ కూడా ఉన్నాయట, నాకు అసలు తెలియనే లేదు, అంటే క్లోజ్డ్ గా ఉంది. మొన్న మధ్య చూసుకున్నాం బెంజ్ కార్ లో అలాగా క్లోజ్డ్, అంటే లోపల పెట్టేసి ఆర్గనైజ్ చేస్తున్నారు కదా, బయటికి క్లమ్జీ లేకుండా అలాగా ఇచ్చున్నారు. దీనిలో ఈసూజీలో కూడా కప్ హోల్స్ ఉన్నాయి, అసలు తెలియడమే లేదు ఇక్కడ కప్ హోల్స్ ఉన్నాయని. ఇది ఓపెన్ చేస్తే ఇక్కడ 2 కప్ హోల్స్ అయితే ఉన్నాయన్నమాట. మనం కావాలంటే పెట్టుకోవచ్చు, లేదంటే క్లోజ్ చేసేస్తే అసలు తెలియని కూడా తెలియట్లా కప్ హోల్స్ ఉన్నాయని. అంత నీట్ గా ఉంది, ఇబ్బంది కూడా ఉండదు. అండ్ క్యాబిన్ స్పేస్ చెప్పడం మర్చిపోయాను. క్యాబిన్ స్పేస్ ఫ్రంట్ సీట్ ఇంత బ్యాక్ అనుకుంటే కూడా చూస్తున్నారు కదా ఇంత స్పేషియస్ గా ఉంది. ఇంకా 6 feet ఉన్న వాళ్ళకి కూడా పర్వాలేదు అనమాట, అంటే అడ్జస్ట్ చేసుకొని కూర్చోవచ్చు. సో నాకు సఫిషియెంట్ గా అయితే ఉంది. అండ్ హెడ్ రూమ్ చెప్పుకోకర్లేదు, హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. నా హైట్ కి తగ్గట్టు ఇంకా ఇంత అయితే ఉందన్నమాట. హెడ్ రూమ్ హ్యాండిల్ ఉంది, హ్యాండిల్ కి చిన్న హుక్ సపరేట్ గా లేదు కానీ దీనిలోనే చిన్నది ఏదో డిజైన్ చేసి ఇచ్చారు, మేబీ సూట్ పెట్టుకోవడానికి. ఇక్కడ హ్యాండిల్ అయితే ఇచ్చారనమాట, ఫోల్డబుల్ కాదు, ఇది స్టాండర్డ్ హ్యాండిల్. ఎందుకంటే ఆఫ్ రోడ్ వెహికల్స్ కి మనం అబ్జర్వ్ చేసినట్టంటే ఫోల్డబుల్ కన్నా ఇలా ఫిక్స్డ్ ఉంటాయి ఎక్కువ. హైట్ కూడా ఎక్కువ ఉంది బండి, సో మనం పట్టుకొని ఎక్కేటప్పుడు దానికి ఇబ్బంది లేకుండా ఇలాగే ఇచ్చారు, దిగడానికి ఎక్కడానికి. మిడిల్ లో అయితే మనకి క్యాబిన్ లైట్ ఇచ్చారు, ఆన్ ఆఫ్ బటన్ కూడా ఉంది. ఇక్కడ బ్యాక్ రో అయితే ఇలా ఉంది.
ఈ కార్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చి 16,50,000 వరకు అప్రాక్సిమేట్ గా పడుతుంది. ఇంకా ఈ వెహికల్ డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి లెంత్ వచ్చి 5,295 mm ఉంది, విత్ వచ్చి 1,860 mm ఉంది, హైట్ వచ్చి 1,840 mm ఉంది. దీని వీల్ బేస్ వచ్చి 3,095 mm ఉంది. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.